మిల్లా మ్యాగీ. ఓకే, మిస్ ఏమంటారు మిస్ వరల్డ్ కాంటెస్ట్లలో యూకే నుంచి ఒక ఆమె జర ఏమంటారు ఈ బ్యూటీ లెక్కలు పాటించకుండా లావుగున్న అమ్మాయిని సెలెక్ట్ చేశారు. సో ఆ అమ్మాయి ఏది ఇక్కడ మన యొక్క ఏమంటారు ఈ బ్యూటీ కాంటెస్ట్కి వచ్చింది. సో వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. సో అక్కడ జరిగిన వాస్తవము వేరుంది, అక్కడ న్యూస్లలో వస్తుంది వేరుంది. ఓకే, ఏది ఏమైనా ఏమంటున్నా 108 మంది లేదా 109 మంది మొత్తం 108 దేశాల నుంచి వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు. అంటే మిగతా 108 లేదా 107 మందికి లేని సమస్య ఈ అమ్మాయి ఒక్క ఆమెకి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ సమస్య. రైట్, ఫస్ట్. రెండోది, ఇక్కడ ఏది తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఈ పోటీలని మన హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నారు అంతవరకే. ఇప్పుడు ఒలింపిక్స్ అనేది ఒక కమిటీ మెంబర్స్ అందరు కలిసి నిర్ణయం చేస్తారు, ఆ కమిటీ ఉన్న దేశాలన్నీ కలిపి నెక్స్ట్ 4 years ఎక్కడ వేయాలి, నెక్స్ట్ 4 years ఎక్కడ వేయాలి అన్నప్పుడు ఈ హోస్ట్ ఏ దేశంలో హోస్ట్ చేయాలనేది ఎవరు నిర్ణయిస్తారు? ఆ యొక్క కమిటీ, ఒలింపిక్ కమిటీలో ఉన్న సభ్యులందరూ. అంటే ఈ యొక్క ఆ సభ్య దేశాలన్నీ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. అంటే ఏమర్థం? ఏ దేశంలో హోస్ట్ చేసినా వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి బైలాస్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ఆ ఆర్గనైజర్స్ చేస్తారు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు దిస్ మిస్ వరల్డ్. మిస్ వరల్డ్కి ఒక కమిటీ ఉంది, దానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉన్నారు, అట్లనే దానికి యాక్షన్ చర్యలు డెసిషన్ మేకింగ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు. సో దే ఫాలో దేర్ గైడ్ లైన్స్. వాళ్ళ యొక్క బైలాస్ ఏమున్నాయో, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో అవి ఫాలో అవుతారు ఏ దేశంలో ఆ యొక్క పోటీ నిర్వహించిన అన్నప్పుడు. అందులో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ రేపు వేరే దేశంలో చేస్తే వేరే ప్రభుత్వం కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? మనము వాళ్ళకి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఆ సంబంధించిన యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడం తప్ప వాళ్ళు కంటెస్ట్ అయింది ఏ పోటీలో పాల్గొనాలి, ఏం చేయాలనేది మనం నిర్ణయించాం కదా, ఆర్గనైజర్స్ నిర్వహిస్తారు కదా. అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏముంది అక్కడ? అంటే ప్రతిపక్షాలు అనేటివి చచ్చిపోయినాయి. దేన్ని విమర్శించాలి, దేన్ని విమర్శించకూడదు, ఇందులో వాస్తవం ఏంది తెలుసుకునే స్థాయిలో లేని దుర్మార్గ స్థితిలో ప్రతిపక్షాలు దిగజారినాయి. అంటే అది కూడా వాస్తవాలు కాకుండా ఫస్ట్ ఒక అవాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం, ఆ వాస్తవానికి మళ్ళా దాన్ని స్ప్రెడ్ చేయడం, లేకపోతే దానికి చిలువలు పలవలుగా అంటే అబద్ధాలలో బతకడమేనా కదా. ఇప్పుడు అన్యాయం జరిగితే అందరికి జరగాలి కదా, అందరు వచ్చి బయటకు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇదే కమిటీ, ఇదే మిస్ వరల్డ్ వేరే దగ్గర జరిగింది లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇంకో దగ్గర జరిగింది. ఆ లాస్ట్ ఇయర్ కూడా ఇది సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. సో ఆ దేశంలో అదే పాటించింది, ఇక్కడ పాటిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి స్థానంలో ఇంకో అమ్మాయిని పెడుతున్నారు కదా యూకే నుంచి. మరి సేమ్ రూల్స్ వర్తిస్తాయి కదా. దానికి కేటీఆర్ ఏదో మాట్లాడతాడు. అంటే ఎంత దిగజారుడు! ప్రజా సమస్యల మీద చర్చలు లేవు. ఓకే, మనం ఇక్కడ ఏంది వాళ్ళు ఇక్కడికి రావడం ఒక్కొక్క దేశంలో చేస్తున్నారు. మనం వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ ఒక స్లమ్ డాగ్ మిలియనీర్ అనేది తీసి వాడు ఒక సంతోషపడ్డాడు. ఏముందిరా స్లమ్ డాగ్ మిలియనీర్లో అంత హిట్ చేసిరని నేను చూస్తే ఏం లేదు. ఒక ముంబైలో ఉన్నటువంటి ఒక స్లమ్ అంటే స్లమ్స్ ఆ స్లమ్స్ లో ఉండేటోడు ఈ మిలియనీర్ అవ్వడం అనేది వాళ్ళకి పెద్ద ఏమంటారు కాదు. దరిద్రులు భారతదేశంలో 1/3 సంపద 27% ప్రపంచంలో ఉండే సంపద అంతా భారతదేశంలో ఉంది అని కుళ్ళు బట్టి ఓకే ఇక్కడున్న వాళ్ళకి గతి లేక ఇక్కడున్న సంపదను దోసుకోవడానికి వచ్చిన వాళ్ళే. గజనీ ఎందుకు వచ్చిండు? ఆఫ్ఘనిస్తాన్లో ఆయనకి పరిపాలన చేయడానికి పైసలు లేవు. పైసలు లేక భారతదేశానికి వచ్చింది. భారతదేశం ఎందుకు? సోనేకి చిడియా అంటే బంగారు గని ఎందుకైంది? భారతదేశంలో బంగారం దొరికి కాలే. భారతదేశంలో ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఈ యొక్క ఏమంటారు ముఖ్యంగా వస్త్రాలు ఎంత అగ్గిపెట్టెలు పట్టే చీరను తయారు చేసేవారు. సో వీటికి యూరోప్లో చాలా డిమాండ్ ఉండేది, అర్థమైందా? అట్లనే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, ఇలాచి ఇట్లాంటివన్నీ ఇవి కూడా మన దగ్గర ఎక్కువ పండేవి, ఈ ముఖ్యంగా కేరళ మలబార్ కోస్ట్. ఓకే, వీటిని ఈ విధంగా ఏమయ్యేది? ఆ రోజులలో కరెన్సీ కాన్సెప్ట్ లేనప్పుడు ఏమయ్యేది? ఈ యొక్క వాళ్ళు బ్రిటిష్ వాడు కానీ రోమన్ సామ్రాజ్యం కానీ వాళ్ళు ఈ ఆఫ్రికా దేశంలో కొల్లగొట్టినటువంటి ఈ బంగారాన్ని
మనకి ఎక్స్చేంజ్గా ఇచ్చి మన దగ్గర ఉన్న ఈ యొక్క వస్త్రాలు కానీ ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకుంటారు. అట్లా మన దేశంలోకి చాలా గోల్డ్ అక్యుములేట్ అయింది. ఈ సంపదను కొల్లగొట్టడా ఈ సంపదను బ్రాహ్మణుడు గుళ్ళ దాచిపెట్టుకున్నాడు. అందుకని ఈ సంపద ఎత్తుకోవడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ గతి లేక, అది గజనీ కానీ వాడు సమర్కండ్ పరిపాలించినటువంటి వాని పేరేంది పర్షియా రాజు నాదిర్ షా కానీ, లేకపోతే ఇంకోటి వాని పేరు మర్చిపోయినా. సో ఆ ముగ్గురు ముస్లిం రాజులు, ఓకే, పర్షియాకు సంబంధించిన వాళ్ళు, ఓకే. అట్లనే వాని పేరు మర్చిపోతే తైమూరు, గజ్నవి అండ్ ఈడు నాదిర్ షా, ఇది ఇంక్లూడింగ్ నెమలి పింఛం ఎత్తుకోవేయండు షాజహాన్ తయారు చేసింది, ఓకే. సో వాళ్ళుగా ఈ కోహినూరు వజ్రం ఎత్తుకువేయండు. మళ్ళా తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. మళ్ళీ మన దగ్గర నుంచి మళ్ళా ఈ పంజాబ్ రాజు ఉండే ఆయన పేరుంది రంజిత్ సింగ్, రాజా రంజిత్ సింగ్. ఆ రంజిత్ సింగ్ నుంచి మళ్ళా వాడు బ్రిటిష్ వాడు ఎత్తుకుపోయాడు, ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు యూకేలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలను అన్ని 60 దేశాలు పరిపాలించిండు అడ్డదారులు. 60 ఏమంటారు కామన్వెల్త్ దేశాలు అంటారు. ఈ 60 దేశాల్లో ఉన్నటువంటి సంపద ఎత్తుకుపోయిండు. ఇలా టన్నుల కొద్ది బంగారము బ్రిటన్లో, లండన్లో ఆ యొక్క అండర్ గ్రౌండ్లలో ఉన్నది బంగారు కడ్డీల రూపంలో, ఓకే. అది కాకుండా ప్రతి దేశం నుంచి విలువైన వస్తువులు, అవి విలువ అంటే ఓన్లీ మానిటరీ విలువ కాదు, డబ్బుల విలువ కాదు, దానికి ఒక చరిత్ర ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు కోహినూరు వజ్రం ఉన్నది, కేవలం వజ్రాన్ని అమ్ముకొని పైసలు సంపాదించుకోవడం కాదు, అది భారతదేశం యొక్క ఐకాన్. దానికి ఒక ఏమంటారు హిస్టరీ ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉన్నది, ఆ యొక్క ఎమోషన్స్ జతగూడి ఉన్నాయి. కాబట్టి యు ఆర్ నాట్ జస్ట్ టేకింగ్ మానిటరీ. దానికి డబ్బులు ఇస్తామన్నా అది దొరకదు, ఎందుకంటే ఆ చరిత్ర మా దేశానికి గర్వకారణం. అట్లా అనేక దేశాల నుంచి వాళ్ళ యొక్క విలువైనటువంటి ఆ యొక్క హిస్టారికల్ గా ఉన్నటువంటి అన్ని ఎత్తుకుపోయి వాడు బ్రిటన్, లండన్ మ్యూజియంలో పెట్టుకున్నాడు.